రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి ఫస్ట్ దే కేమ్ కవితను గుర్తు తెస్తూ ప్రపంచాన్ని కుదిపేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. నా దాకా రాలేదుగా అని నిర్లిప్తంగా ఉంటే నీ దాకా వచ్చే నాటికి కాపాడటానికి ఎవరు మిగలరు. అంత మాట ఎందుకంటే నాటి నాజీల పాలనలో మేధావుల మౌనాన్ని ప్రశ్నించిన ఈ మాటల్లోని సారాంశం నేటి పరిస్థితులకు ఖచ్చితంగా సరిపోతుంది. మొదట చైనా, తరువాత ఇండియా, బ్రెజిల్ వీటిపై టారిఫ్లతో సరిపెట్టిన ట్రంప్ వెనిజువేలా నుంచి విశ్వరూపం చూపిస్తున్నారు. శాంతి నోబెల్ దక్కని నాకు శాంతితో పనేంటి అంటూ తరతమ భేదం లేకుండా అందరినీ ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇప్పుడు గ్రీన్లాండ్పై గురిపెట్టి యూరోపియన్ యూనియన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మొదట్లో చేష్టలుడిగి చూసిన వాళ్ళందరికీ ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. మార్కెట్లు కల్లోలంలో చిక్కుకున్నాయి. కరెన్సీలు కుదేలవుతున్నాయి. EU, నాటో భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారింది. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటంగా మారిన ఈ పరిణామాలు ఎటు దారితీయనున్నాయి? గ్రీన్లాండ్పై ట్రంప్ ఏం చేయనున్నారు? గాయం చేయడం తనవంతే, దానిపై కారం చల్లడమూ తనవంతే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేరిది. ఈ ఒక్క ఫోటో చూస్తే అది స్పష్టంగా అర్థమవుతుంది. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించినప్పటి నుంచి ఎంత వివాదం చెలరేగిందో తెలియంది కాదు. ఈ ప్రకటనపై EU, నాటో కస్సుబుస్సులాడుతున్నాయి. అగ్నికి ఆజ్యం పోసినట్టు ట్రంప్ ఈ ఫోటో షేర్ చేశారు. త్వరలోనే గ్రీన్లాండ్ను వశం చేసుకుంటామని చెబుతూ AI ద్వారా జనరేట్ చేసిన ఇమేజ్ను పోస్ట్ చేశారు. గిల్లీ కయ్యం పెట్టుకునే ట్రంప్ వైఖరికి ఇంతకు మించి నిదర్శనం ఇంకేముంటుంది? ట్రంప్ అమ్ముల పొదిలో టారిఫ్ అస్త్రాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. మాట విన్నారంటే సరి, లేదంటే వెంటనే వాటిని ప్రయోగిస్తారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. అంతర్జాతీయ సమస్య ఏదైనా సరే తానే పరిష్కరించాలని తెగ ఉవ్విళ్లూరుతుంటారాయన. అందులో భాగంగానే గాజా శాంతి మండలి ఏర్పాటు చేసి అందులో చేరాలని భారత్, ఇజ్రాయెల్తో పాటు ఫ్రాన్స్కు ఆహ్వానం పంపించారు ట్రంప్. అందుకు ఫ్రాన్స్ అంగీకరించలేదు. అంతే, ట్రంప్ వెంటనే టారిఫ్ అస్త్రం బయటకు తీశారు. ఈ మండలిలో చేరకపోతే ఫ్రాన్స్ నుంచి దిగుమతయ్యే వైన్, షాంపైన్పై 200% సుంకాలు విధిస్తామని ఫ్రాన్స్ను హెచ్చరించారు. అప్పుడు మొదలైంది అలజడి అంతా. ఫ్రాన్స్పై టారిఫ్ ప్రకటించగానే యూరోపియన్ యూనియన్ భగ్గుమంది. ఈ పరిణామం అమెరికా, EU మధ్య అలజడిని పెంచటమే కాదు, ప్రపంచ స్టాక్ మార్కెట్లపైన ప్రభావం చూపిస్తోంది. భారత్లో 2 రోజుల్లోనే 12 లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద ఆవిరైంది. కారణం ఏదైనా సరే ట్రంప్ మాత్రం టారిఫ్ల దాడి చేస్తూనే ఉన్నారు. చైనాతో మొదలై ఇప్పుడు ఐరోపా వరకు వచ్చింది ఈ యుద్ధం. గ్రీన్లాండ్కు మద్దతుగా నిలుస్తున్న దేశాలపై కొరడా ఝుళిపిస్తున్నారు ట్రంప్. ముఖ్యంగా EU దేశాలకు చెందిన ఉత్పత్తులపై 10% మేర సుంకాలు విధిస్తామని ప్రకటించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ టారిఫ్లు అమల్లోకి వస్తాయి. అంతేకాదు, తమ ఒత్తిడికి తలగ్గొక్కపోతే ఈ టారిఫ్ను జూన్ నుంచి 25% వరకు పెంచుతామని హెచ్చరించారు. డెన్మార్క్, నార్వే, స్వీడన్, జర్మనీ, UK, నెదర్లాండ్స్తో పాటు ఫిన్లాండ్ పైన ఈ సుంకాల బాధుడు తప్పదు. నిజానికి ఈ రకంగా రాజకీయంగా ఒత్తిడి పెంచాలన్నదే ట్రంప్ ప్లాన్. ఇలా అయినా వెనక్కి తగ్గి గ్రీన్లాండ్ స్వాధీనంలో అడ్డుపడరని చాలా బలంగా నమ్ముతున్నారు. కానీ ఈ ప్లాన్ రివర్స్ అయ్యేలాగానే కనిపిస్తోంది ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే. I have tremendous respect for both the people of Greenland and the people of Denmark. Tremendous respect. But every NATO ally has an obligation to be able to defend their own territory. And the fact is, no nation or group of nations is in any position to be able to secure Greenland other than the United States. We're a great power. ఎప్పుడైతే యూరోపియన్ దేశాలపై ట్రంప్ టారిఫ్లు ప్రకటించారో అప్పటి నుంచి US, EU మధ్య అగ్గిరాజుకుంది. తన దారికొస్తే తప్ప ఈ సుంకాల విషయంలో ట్రంప్ బింకం వదిలేలా లేరు. అటు ఐరోపా సమాఖ్య కూడా ట్రంప్నకు గట్టి బదులిచ్చేందుకు సిద్ధమవుతోంది. కొద్ది రోజులుగా ట్రేడ్ బజూకా పేరు బాగా వినిపిస్తోంది. ఈ ట్రేడ్ బజూకాని యాంటీ కొయర్షన్ ఇన్స్ట్రుమెంట్ ACI అని కూడా పిలుస్తారు. ఐరోపా సభ్యదేశాల మధ్య ఆర్థికపరమైన చిక్కులు రాకుండా కాపాడేందుకు ఉద్దేశించిన వ్యవస్థ ఇది. దీంతో పాటు ఇతర దేశాలు భారీ టారిఫ్లు విధించినా, ఆర్థికపరమైన బెదిరింపులకు పాల్పడినా ఆత్మరక్షణ కోసం ఈ అస్త్రాన్ని ప్రయోగించేందుకు వీలుగా తయారు చేసుకున్నారు.
2023 డిసెంబర్లో ఇది అమల్లోకి వచ్చింది. ఈ ట్రేడ్ బజూకానే బిగ్ బజూకా అని కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ అస్త్రాన్ని ఎప్పుడూ ప్రయోగించే అవసరం రాలేదు ఈయూకి. కానీ ఇప్పుడు అమెరికా ఆంక్షల్ని తిప్పికొట్టేందుకు ప్రయోగించక తప్పని పరిస్థితి వచ్చినట్టయింది. When it comes to the security of the Arctic region, Europe is fully committed. It shows that our northern NATO members have Arctic-ready forces right now. And above all, that Arctic security can only be achieved together. And this is why the proposed additional tariffs are a mistake, especially between long-standing allies. Full solidarity with Greenland and the Kingdom of Denmark. The sovereignty and integrity of their territory is non-negotiable. ఒకవేళ ఈయూ చెప్పినట్టుగా ట్రేడ్ బజూకా అమల్లోకి తీసుకొస్తే అమెరికాకు ఎంత నష్టం వాటిల్లుతుంది అనే చర్చ కూడా జరుగుతోంది. ఈయూలోని 27 దేశాల్లో ఏ దేశంపై సుంకాలు విధించినా సరే అందుకు బదులుగా ఆ దేశంపై ఆంక్షలు విధించే విధంగా వీలు కల్పిస్తుంది ఈ బజూకా. ఇదంతా ఓ పద్ధతి ప్రకారం జరుగుతుంది. ముందుగా ఆర్థిక ఆంక్షలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తుంది యూరోపియన్ కమిషన్. ఈ ఆంక్షల కారణంగా నష్టం వాటిల్లుతుంది అని తెలిసిన వెంటనే పని మొదలు పెడుతుంది. బెదిరింపులకు పాల్పడుతున్న దేశంపై ఆర్థిక పరంగా ప్రతిదాడి చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ముందుగా ఆ దేశాన్ని హెచ్చరిస్తుంది. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తుంది. అప్పటికీ దారికి రాకపోతే ఆంక్షలు అమల్లోకి తీసుకొస్తుంది. 4 నెలల్లోగా ఈ ప్రక్రియ అంతా పూర్తి చేస్తుంది. Such a context, what doesn't make sense is to have tariffs between allies. Right. We have to fix the war in Ukraine. We have to help the Ukrainians to resist and find a sustainable peace. We have to fix prosperity in democracies. I mean, it doesn't make sense to have tariffs and be divided, and even to threaten now with additional tariffs. This is crazy. I mean, I do regret that, but this is a consequence of just unpredictability and useless aggressivity. So let's be focused on peace in Europe. Let's be focused on more competitiveness in Europe and this big acceleration. Full stop. ట్రంప్ అంత సులువుగా దారికి వచ్చే వ్యక్తి కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈయూ ట్రేడ్ బజూకాను అమల్లోకి తెస్తే అమెరికాకు భారీ నష్టం తప్పదు అన్నది విశ్లేషకుల అభిప్రాయం. అమెరికాకు ఈయూ ఎంతో కీలకమైన ఆర్థిక భాగస్వామి. పరస్పరం వస్తుసేవలు అందించుకోవడంతో పాటు భారీ ఎత్తున పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఫార్మా ఉత్పత్తులు, భారీ మెషీన్లు, న్యూక్లియర్ రియాక్టర్స్, వాహనాల ఎగుమతులు, దిగుమతుల విషయంలో పరస్పర సహకారం ఉంది. నిజానికి అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాయి ఈయూ పెట్టుబడులు. ఐరోపా దేశాలకు చెందిన ఫ్యాక్టరీలు, సబ్సిడరీలు, లాజిస్టిక్ నెట్వర్క్స్ అమెరికాలో భారీ సంఖ్యలో ఉన్నాయి. ఇక ఈయూకి చెందిన $8 లక్షల కోట్ల విలువైన బాండ్స్, ఈక్విటీస్ అమెరికాలో ఉన్నాయి. ఒకవేళ ట్రేడ్ బజూకా అమల్లోకి వస్తే ఈ పెట్టుబడులన్నీ ఉపసంహరించుకుంటాయి ఆయా దేశాలు. తద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థలో తీవ్ర కుదుపు తప్పదు. అంతేకాదు డాలర్ విలువ కూడా పడిపోతుంది. ఆయన చేస్తుందంటే ఇప్పుడు మైట్ ఈజ్ రైట్ అంటే ఎవరి దగ్గర అయితే బలం ఉంటుందో వాడే శక్తి సంపన్నుడు, వాడు కోరుకున్నదే జరగాలనేటువంటి సిద్ధాంతం తెస్తున్నారు. అది నూతన ప్రపంచంలో సాధ్యం కానే కాదు. ఇప్పుడు యూరోప్ ఏం చేయబోతుందంటే మీరు కనుక గ్రీన్లాండ్ ఇలాగే ఒత్తిడి చేస్తే వాళ్ళు అనుకుంటున్న దాని ప్రకారం ఆ యూరోపియన్ ఎకానమీలోకి అమెరికన్ గూడ్స్ సర్వీసెస్ ఏమీ రాకుండా ఆపేస్తూ ఉంటాం ఒకటి. రెండవది ఆ డిజిటల్ ట్యాక్స్ వేస్తాము అంటున్నారు. డిజిటల్ ట్యాక్స్ కనుక వేస్తే ఒక్క దెబ్బతో గూగుల్, మైక్రోసాఫ్ట్ లేకపోతే అమెజాన్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు 1, 2, 3 కనుక వాళ్ళ హెడ్ ఆఫీస్ అమెరికాలో నుంచి తీసేసి డెన్మార్క్లోనో లేకపోతే ఇంకో కంట్రీలోనో పెడదాము అంటే ఆ కంట్రీలో వచ్చేటువంటి మొత్తం అవుట్పుట్ అంతా కూడా ఒక్కసారి కుప్పకూలిపోతుంది. అప్పుడు అమెరికాలో పౌరులు ఖచ్చితంగా తిరగబడక తప్పదు. ఈ పరిణామాల మధ్య చాగోస్ దీవుల ప్రస్తావన తీసుకొచ్చారు ట్రంప్. ఈ దీవుల్లో డియోగో గార్సియా ప్రాంతంలో అమెరికాకు చెందిన కీలక సైనిక స్థావరం ఉంది. ఈ ప్రాంతాన్ని బ్రిటన్, మారిషస్కు అప్పగిస్తుండడాన్ని తప్పుబట్టారు. నిజానికి గతంలో ఈ అప్పగింతను ట్రంప్ స్వాగతించారు. ఇప్పుడు స్వరం మార్చారు. చాగోస్ దీవులను కోల్పోయినంత సులువుగా గ్రీన్లాండ్ను వదులుకోమని రెండింటికి లంకె వేసి మెలికపెట్టారు ట్రంప్. ఇలా అన్ని దేశాలతోనూ గొడవ పడుతూ సొంత దేశంలోనే విమర్శలు, నిరసనలు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా ఈ గ్రీన్లాండ్ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందనేదే ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న విషయం.